మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం నుంచి ఆయన నివాసం నుంచి గొల్లపూడిలో ఉన్న ఏసీబీ కార్యాలయం తీసుకొచ్చి విచారణ జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఏ కారణం చేత ఆయన అదుపులోకి తీసుకున్నారు? తెల్లవారుజాము నుంచి కూడా ఒక భయానకమైన వాతావరణాన్ని పోలీసులు సృష్టించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంటిలోకి అనుమతి లేకుండా చొరబడమే కాదు, అక్కడి నుంచి కూడా ఇంటి లోపల తనిఖీలు చేయడం కావచ్చు. అక్కడి నుంచి ఇప్పుడు ఆయన కుమారుడు జోగి రమేష్ ఏసీబీ కార్యాలయం తరలించడం కావచ్చు. వీటన్నిటి మీద మనతో మాడేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఆయనతో మాట్లాడతాం. సరే, ఏ కారణం చేత జోగి రాజీవ్ని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారనుకోవచ్చు? అదేవిధంగా మీరు ఇందాకనే చెప్పడం జరిగింది ఎటువంటి తప్పు చేయలేదనేది. ఎందుకు కష్ట సాధింపు చర్యలు మీ మీద పాల్పడుతున్నారంటే ఏం చెప్తారు? ఇది ఒక రెడ్ బుక్ రాజ్యాంగం. చెప్తా ఉన్నారు కదా, జోగి రమేష్ని అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బంది పెడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా భయకంపితులను చేస్తాం. రెండు నెలలైంది, ఇప్పుడు దాకా నేను మాట్లాడాల. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు నీకు ప్రజలు ఎన్నుకుంది పరిపాలన చేయమని. సరే, ఓకే, గాలికి వదిలేసావు. ఈరోజు మా మీద ఏంటి? నా మీద తీర్చుకో కక్ష. ఒకవేళ నేను ఇంటికి వచ్చేసానని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉంటే జోగి రమేష్ని అరెస్ట్ చేయి. అంతేగాని అమాయకుడైన నా కుమారుడు ఏం చేశాడు? అమెరికాలో ఎంఏ చేసి, డెలాయిట్లో జాబ్ చేసి, రేపో మాపో అమెరికా వెళ్ళిపోయే పరిస్థితుల్లో నువ్వు అసలు ఎగ్రిగోల్డ్ భూమి ఎవడన్నా కానీ కొంటాడండి? ఎగ్రిగోల్డ్ భూమి అటాచ్మెంట్లో ఉంటే ఎవరికైనా రిజిస్ట్రేషన్ అవుతుందండి? మామూలు భూమి కొన్నాం, ఎగ్రిగోల్డ్ భూమి రిజిస్ట్రేషన్ అవుద్దా? అసలే ఎక్కడన్నా ఉందా బూత్ కదా ఇది? సబ్ రిజిస్టర్ చేస్తాడా? రిజిస్టర్ ఆఫీస్లో బ్లాక్లో ఉంటాయి కదా. ఆ భూమి కొనుక్కుంటే అది 2300 గజాలు మా బాబాయ్ గారి పేరు మీద మా బాబు పేరు కొనుక్కుంటే దాన్ని తదనంతరం మళ్ళీ అమ్మేస్తే మేము కొన్నప్పుడు పబ్లిష్ చేసాం ఈనాడు పేపర్లో, అమ్మినప్పుడు మా దగ్గర కొనుక్కున్న వాళ్ళు పేపర్ ప్రకటించుకున్నారు. ఇంకెక్కడ ఇది ఏం తప్పు జరిగింది? ఇది సర్వే చేసుకున్నారు, సర్వే వాళ్ళు వచ్చారు, డిప్యూటీ తహసీల్దార్ గారు చూపించాడు, సర్వే ఇవన్నీ జరిగినాయి కదా. ఎక్కడన్నా ఇందులో పొరపాట్లు ఉంటాయా? ఇంత దుర్మార్గంగా కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం అనేది న్యాయం అని చెప్పి అడుగుతాను. అది పిల్లల మీద. అంటే అధికారులు సహకరించారు ఈ భూముల వ్యవహారంలో, వాళ్ళు తప్పు చేశారు, మీరు వాళ్ళని బెదిరించారు అనేది మొదటి నుంచి, అంటే గత 2 నెలలుగా తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నమాట. వాస్తవంగా వాళ్ళు కూడా ఒకవేళ తప్పు జరుగుంటే వాళ్ళు సస్పెండ్ అవుతారు, వాళ్ళు కూడా చట్టరీత్యా కేసులు ఇరుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని వాళ్ళకి తెలియదంటారా? అధికారులు ఒక తప్పు జరిగిన తర్వాత తప్పు రిపోర్టు ఎవరైనా ఇస్తారండి అధికారులు? వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండదా? ఉద్యోగం పోద్దని తెలియదా? వాళ్ళని కూడా బలి చేయటం ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది ఇది? జోగి రమేష్ మీద కక్ష తీర్చుకోవాలంటే జోగి రమేష్ మీద తీర్చుకో. సరే, మా అబ్బాయిని బలి చేసి అమాయకులైన అందరినీ తీసుకొచ్చి, అసలు ఇది ఎగ్రిగోల్డ్ భూమి మేము డబ్బులు పెట్టి కొనుక్కుందా? ఎగ్రిగోల్డ్ భూమి ఎగ్రిగోల్డ్ భూమి అయితే అమ్ముతాడు ఎవడన్నా? కొంటాం మేము అసలు? ఎగ్రిగోల్డ్ భూమి అయితే అటాచ్మెంట్లో ఉన్నది ఆ సర్వే నెంబర్ మాకు రిజిస్ట్రేషన్ అవుద్దా? ఆ కొంచెం ఫండమెంటల్ కూడా ఆలోచన చేయండి. ఆ మాత్రం ఒక తప్పుడు కేసు పెట్టేసేసి, ఒక నిందేసేసి, ఒక 20 స్టోరీలు పేపర్ల నిండా రాయించేసేసి, మీకు పిల్లలు లేరా? మీకు పెళ్ళాం లేదా? నీ కుటుంబం లేదా? ఏంటి ఇంత ఘోరం? ఎందుకు జోగి రమేష్ మీద, జోగి రమేష్ కుటుంబం మీద చంద్రబాబు నాయుడుకి ఇంత కష్టం అంటే ఏం చెప్తారు? కేవలం ఆయన ఇంటికి మీరు నిరసన తెలపడానికి వెళ్ళని చెప్తున్నారు, ఆ సందర్భంగానే ఆయన కష్టపెట్టుకున్నారంటారా? చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉంది. ఎందుకు కక్ష ఉంది? నీ ఇంటి దగ్గరికి వచ్చానని కక్ష. నీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చాననేది నీకు కూడా తెలుసు. నేనేం కొట్లాడకు రాలేదే, నేనేం పోట్లాడకు రాలేదే, నీ మీద దొమ్మికి రాలేదే. ఆనాటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు తిడుతూ, నా కొడకానికి సంబోధిస్తూ అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి మాట్లాడిన భాషకి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేస్తే ఇటువంటి కల్మషాన్ని, ఇటువంటి రాజకీయ వ్యవస్థను మారుస్తాడేమో అని చెప్పేసి వెళ్తే దాన్ని బుర్రలో పెట్టుకొని, దానిలో దృష్టిలో పెట్టుకొని జోగి రమేష్ని బొక్కలో పెట్టాలా, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, రెడ్ బుక్ రాజ్యాంగం తీయాలా, ఆఖరికి అమాయకులని పిల్లలను కూడా ఇంట్లో పిల్లలు ఏం చేశారు చంద్రబాబు నాయుడు?
రాజకీయంగా మీకు మాకు ఉండొచ్చు, కానీ పిల్లల్ని ఏం చేశారు? రేపో మాపు అమెరికా వెళ్ళిపోయి జాబ్లో చేయాల్సిన పిల్లల్ని తీసుకెళ్ళి కేసుల్లో పెడతావా? దుర్మార్గం కదా ఇది. రాష్ట్ర ప్రజలందరూ గమనించాలా. మీకు అధికారాన్ని ఇచ్చింది సూపర్ 6 అమలు చేస్తారేమని. సూపర్ 6కి ఏమో గాలికి వదిలేశారు. ఆ కనీసం మీరు చెప్పిన మాట అన్నా గుర్తుందా? చెప్పినోడు లేడు, ప్రశ్నించాల్సినోడు లేరు, అందరూ దీని దగ్గర అయితే పారిపోయారు. ఇది మాత్రం ఈ అరెస్టులు కావాలా, జైల్లో పెట్టాలా, ఆనందం పొందాలా, ఈ తప్ప ఏమన్నా ఉందా మీకు అసలు? అంటే సూపర్ 6 అమలు చేయలేక ఇది డైవర్ట్ పాలిటిక్స్ అనుకోవచ్చు. డైవర్షన్ పాలిటిక్స్ కాకపోతే ఏంటిది? డైవర్షన్ పాలిటిక్స్ కాకపోతే ఏంటి? సూపర్ 6 అమలు చేయండి, చంద్రబాబు నాయుడు చేశాడని చెప్తాం. 2 నెలల 15 రోజులు ఏమవుతూ ఉంది, కనీసం దిశ లేదు. ఒక్క పథకం అమలు చేద్దామన్న మాటే లేదు. తీసి తొంగల్లో దొక్కేశారు. హలో లక్షణ అని చెప్పేసి జనం అంతా కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నేతల టార్గెట్గా ఈ విధమైన దాడులు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఎందుకంటే చూస్తే కనుక బలహీన వర్గాలను ఎక్కువ టార్గెట్ చేసుకుంటూ కనిపిస్తుంది గడిచిన 2 నెలలు. 100% ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా బలహీన వర్గాలకి అన్యాయం జరిగితే మొట్టమొదటి ఆ వ్యక్తిగా, ఆ ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకునే వ్యక్తిగా జోగి రమేష్ ఉంటాడు. 100% ఉంటాడు. ఈ రోజున నా నోరు నొక్కాలని, ఒక బలహీన వర్గాల వ్యక్తిగా నేను ఎదిగితే నా నోరు నొక్కేయాలని జోగి రమేష్ని నొక్కేస్తే, జోగి రమేష్ కుటుంబాన్ని అణచేస్తే ఎవడో మాట్లాడడం. ఒక గౌడు కులంలో పుట్టాం, జిల్లాలో ఎదిగాం, గౌడు కులం మీద దాడి చేయాలా, గౌడు కులస్తులను అనగదొక్కాలా. మంచి ఏం చెప్పాం? మేము చెప్పామా? తప్పు చేసామా? పొరపాటు చేసామా? మీ ఇంటికి వస్తే నన్ను కొట్టబోయారు, నా కారే పగలు కొట్టబోయారు, నా అంచెల్ని కుట్టారు. దాడి చేసింది మీరైతే నేను వచ్చి మంచి చేయబోయి అక్కడ నీ దగ్గర నిరసన తెలియజేస్తే మంచి జరుగుద్ది అని చెప్పి నేను ఆలోచన చేస్తే ఈరోజు నా కుటుంబం మీద జరుగుతున్న దాడిని ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసుకోండి. చిన్న పొరపాటు కూడా జోగి రమేష్ చేయడు, జోగి రమేష్ కుటుంబ సభ్యులు చెయ్యరు. ఎందుకంటే మేమే ఆస్తిపరులు కాదు, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. దాన్ని చూసి మీకు కళ్ళు కొడతా ఉన్నాయి. ప్రజాబలం తప్ప ధనబలం లేదు మాకు, జనబలం అయితే ఉంది. ఇవాళ ఏదో ఓడిపోయామని చెప్పి కాదు, బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. అధికారం శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారు, మీరు దయచేసి ఇటువంటి పనికి మాలిన చేష్టల్ని విడనాడండి. ఇటువంటి అమాయకుల్ని, అభయ సొమ్ముని తెలియని పిల్లల్ని బలి చేయొద్దు. మీరు ఇందాక ఒక స్టేట్మెంట్ కూడా జరిగింది, అగ్రిగోల్డ్ కేసులో కనుక తప్పు చేస్తుంటే మా కుటుంబం మేము విజయవాడ నడు రోడ్డున ఊరేసుకుంటామని. 100% చెప్తా ఉన్నాం. 100కి 100 పాడు. తప్పు ఇవ్వడం చేస్తాను, డబ్బులు పెట్టి కొనుక్కునేవాడు ఇవ్వడం, బుత్తక్కుడు ఇవ్వడన్నా వివాదాల్లో ఉన్న భూమి కొనుక్కుంటాడండి? ఎవరన్నా కొంటారండి? మాకు రిజిస్ట్రేషన్ అవుద్దండి? అగ్రిగోల్డ్ భూమి అటాచ్మెంట్లో రిజిస్ట్రేషన్ అవుద్దండి? ఇది తప్పుడి వార్తలు, తప్పుడు కథనాలు, తప్పుడు కేసులు. దీన్ని పూర్తిగా ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు ఖండించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు? ఇప్పుడు మీ కుటుంబాన్ని ఎందుకు వేధిస్తున్నారు? మీ కుమారుని ఎందుకు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయబోతున్నారు? జోగి రమేష్ని కానీ ఈ జిల్లాలో, ఈ కోస్తాంధ్రాలో భయభ్రాంతుని చేస్తే ఇక్కడ ఎవరు మాట్లాడేవాళ్ళు ఉండరు. బలహీన వర్గాల మీద దాడి చేస్తే, బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడిని అణిచివేస్తే ఇక్కడ ఎవరు మాట్లాడేవాళ్ళు ఉండరు. ఇదే 2 నెలలు చూసాం. చూడటానికి ఇంకా టైం ఉంది, కానీ చూడనిచ్చేటట్టు కూడా లేరు. ఆ టైం కూడా ఆగట్లా. మీడియా ముందుకు వచ్చి ఇంక మాట్లాడదాములే, ఏదైనా తప్పు జరిగితే చెబుదాములే, లేదా మంచి చేస్తే మంచి జరిగిందిలే అని చెప్పేసి అభినందిద్దాములే అంటే ఆగట్లా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మద్దతుదారుడు, జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు, రాజశేఖర రెడ్డి గారు అనుంగు శిష్యుడు జోగి రమేష్ మీద దాడి జరగాల, జోగి రమేష్ని అణిచివేయాల, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేయాల. ఇది వీళ్ళ టార్గెట్. సరే, ఇప్పుడు రాజీవ్కి సంబంధించి న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఆ కేసుకు సంబంధించి 100కి 100 పాళ్ళు తప్పు లేదు, తప్పు చెయ్యం.
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయం మా పక్షాన ఉంటుంది. తప్పనిసరిగా కోర్టులు న్యాయం చేస్తాయి. న్యాయస్థానానికి వెళ్ళిపోతాం మనం. చూసుకోవచ్చు. అంటే అగ్రిగోల్డ్ విషయంలో తాను ఎటువంటి తప్పు చేయలేదు, తాను అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేయాలనేది జోగి రమేష్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఒక భూమిని కొనుగోలు చేయడానికి చట్టపరంగా ఏ విధమైన నిబంధనలు ఉంటాయి వాటన్నింటినీ పరిశీలించి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నేను ఆ భూములను కొనుగోలు చేశాను. దానికి అగ్రిగోల్డ్ భూములకి సంబంధం లేదు. వివాదంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములు ప్రస్తుతం దాని మీద ఏ విధంగా కొనుగోలు చేయడానికి వీలవుతున్నట్టు కూడా ఆయన ఎదురు ప్రశ్నిస్తారు. ఈ నేపథ్యంలో తాను తప్పు చేయలేదని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జోగి రాజీవ్కి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే పోలీసులు అభివృద్ధిస్తారు దాని మీద న్యాయపరంగా చట్టపరంగా కూడా ముందుకు వెళ్తాము. న్యాయపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఆలోచన చేస్తామని కూడా జోగి రమేష్ చెప్తున్నారు. మరోవైపున చంద్రబాబు నాయుడు తన మీద కష్ట సాధింపులు చేస్తున్నారు. తన మీద అంటే బలహీన వర్గాల మీద దాడిగాని దీన్ని అభివర్ణిస్తూ బలహీన వర్గాల మీద దాడి చేస్తే కనుక తనలాంటి బలహీన వర్గాలకు సంబంధించిన నేతలు ముందుకు రాకుండా మాట్లాడకుండా నోరు నొక్కేయడానికి ఇటువంటి కుట్ర కేసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి అనేది ఆయన చెప్తున్నమాట.